ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరత్ చంద్ర హాస్పిటల్లో బెడ్ పైన ఉంటే భూమి బాధపడుతూ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ముసుగు దొంగ శరత్ చంద్ర ప్రాణాలు తీయటానికి కోమాలో ఉన్న శరత్ చంద్ర దగ్గరికి వెళ్తాడు. శరత్ చంద్ర ముఖానికి ఆక్సిజన్ మాస్క్ను తీసేసి తలకుంద పిల్లోని తీసి శరత్ చంద్ర ముఖం పైన నొక్కేస్తూ ఉంటాడు. అయితే సౌండ్ కాస్త అవుతూ ఉండటంతో బయట ఉన్న భూమికి ఏంటబ్బా ఏదో సౌండ్ వస్తుంది అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. సరిగా అప్పుడే వాడు శరత్ చంద్ర పానాన్ని తీయబోతూ ఉంటాడు. రే ఎవడ్రా నువ్వు అని వాడిని భూమి లాగేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మీరా కూడా అక్కడికి వస్తుంది. అయినా కూడా వాడు భూమిని తోసిపడేస్తూ శరత్ చంద్ర ప్రాణాలు తీయటానికి పిల్లోతో నొక్కేస్తూ ఉంటాడు. ఇక భూమి కింద పడిపోతూ మీరా పైన పడిపోతూ ఉంటుంది. భూమి అని మీరా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా భూమి మీరా ఇద్దరూ కలిసి రే ఎవర్రా నువ్వు అని వాడికి పక్కకు లాగేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా తోడయ్యేసరికి వాడి ఇద్దరిని కూడా తోసి పడేసి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటాడు. రే ఆగరా అంటూ భూమి వాడి పరుగులు పెడుతూ ఉంటుంది. వీడు ఇక్కడేమో శరచంద్ర ముఖంపై పిల్లోని పక్కకు తీసేస్తుంది. అయితే వాడు పారిపోయాడు అంటూ భూమి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏసీపీ 9 ఇంటికి రావటంతో అందరు హాల్లోకి చేరుతారు. ఏంటి ఇలా వచ్చారు మళ్ళీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను శరత్చంద్ర గారి కేసు నిమిత్తం మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక కీలక ఆధారం దొరికింది. ఇదిగో ఈ చైన్ మీ ఇంట్లో ఎవరిదా అని ప్రశ్నించటానికే వచ్చాను అని నైని ఆ చైన్ని చూపిస్తూ ఉండటంతో నా చైన్ కనిపించలేదు అన్నది దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చైన్ వంశీదే అయి ఉంటుంది అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు బిందు ఏమో ఆ చైన్ని చూసి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చెర్రీదే అని బిందు చెప్పిన మరుక్షణము నైని చెర్రీని అరెస్ట్ చేస్తుందా అంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఇప్పుడు చంపటానికి వచ్చిన ఆ ముసుగు దొంగ ఎవరు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.